హైదరాబాద్ కేంద్రంగా యువ భారత నైపుణ్య విశ్వవిద్యాలయం ప్రభుత్వ ప్రైవేట్ భాగస్వామ్యంతో ఏర్పాటు కానుంది. ఇందుకు సంబంధించిన బిల్లును శాసనసభలో ప్రవేశపెట్టారు ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబు. ప్రపంచంలో వస్తున్న మార్పులకు అనుగుణంగా పరిశ్రమలు, సేవా రంగాలకు నైపుణ్యంతో కూడిన మానవ వనరులను సృష్టించేందుకు ప్రభుత్వం యువ భారత్ నైపుణ్య విశ్వవిద్యాలయం ఏర్పాటు చేయనుంది. జాతీయ, అంతర్జాతీయ అవసరాలను దృష్టిలో ఉంచుకొని నైపుణ్య విద్యను అందించి యువతకు ఉపాధి, ఉద్యోగ అవకాశాలను పెంపొందించాల్సి ఉంటుంది. ఈ ప్రాథమిక లక్ష్యంతో నైపుణ్య విశ్వవిద్యాలయాన్ని ఏర్పాటు చేయనున్నట్టు ఐటీ మంత్రి దుద్దిల్లా శాసనసభలో స్పష్టం చేశారు. లాభాపేక్షలు లేని చట్టబద్ధమైన సంస్థగా ఈ విశ్వవిద్యాలయం ఉంటుందని తాను ప్రవేశపెట్టిన బిల్లులో వివరించారు మంత్రి. ఆన్లైన్ విద్యలోనూ కోర్సులను నిర్వహించనున్నారు. డిగ్రీ, డిప్లొమా, సర్టిఫికెట్ కోర్సులతో పాటు ఇతర సాంప్రదాయ కోర్సులు ఉండనున్నట్టు చెప్పారు. విశ్వవిద్యాలయం ఏర్పాటు మూలధనాన్ని రాష్ట్ర ప్రభుత్వం భరిస్తుందని తెలిపిన ఆయన మొదటి 3 సంవత్సరాల నిర్వహణ వ్యయాన్ని కూడా అందుబాటులో ఉంచనున్నట్టు తెలిపారు. తాత్కాలిక వసతిలో విశ్వవిద్యాలయాన్ని ప్రారంభించనుండగా కోర్సుల నిర్వహణలో పరిశ్రమలు, సేవా రంగాలను అనుసంధానం చేయనున్నారు. ప్రభుత్వ ప్రైవేట్ భాగస్వామ్యంతో ఏర్పాటు చేసే నైపుణ్య విశ్వవిద్యాలయానికి ఛాన్సలర్గా సీఎం లేదా గవర్నర్ ఉంటారు. వైస్ ఛాన్సలర్ పదవీ విరమణ వయసు 70 ఏళ్లు కాగా ఒకసారి వీసీగా నియమితులైన వారికి 3 ఏళ్ల పదవీ కాలం ఉంటుంది. రెండోసారి కూడా వీసీగా కొనసాగాలంటే 3 ఏళ్ల పదవీ కాలం పూర్తయ్యే నాటికి 70 ఏళ్ల లోపు వయసు ఉండాలి. మొదటి 3 ఏళ్ల విశ్వవిద్యాలయం నిర్వహణకు 312 కోట్లు వ్యయం అవుతుందని అంచనా వేయగా ఫీజుల రూపంలో 170 కోట్లు సమకూరుతాయని లెక్కలు వేసింది ప్రభుత్వం. మిగిలిన మొత్తాన్ని ప్రభుత్వం ప్రైవేటు వనరుల నుంచి సమీకరించనున్నారు. కనీసం 50% నిధులు ప్రైవేట్ రంగం ద్వారా సమీకరించనున్నట్టు మంత్రి వివరించారు. మొత్తం 15 మందితో కూడిన విశ్వవిద్యాలయం పాలక మండలి ఉండనుండగా వీరిలో 7 పరిశ్రమలకు చెందిన వారు లేదా నిపుణులు ఉంటారు. మరో 3 సంవత్సరాల పాటు పునర్నియామకానికి అవకాశం ఉంటుంది.